చిత్తూరు నగరంలో అత్యంత వైభవంగా శ్మశాన కొల్లు మాయాన సేవ ఉత్సవం జరిగింది. ఏడాదికి ఒకసారి జరిగే శ్మశాన కొల్లకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో జనంతో నీవా నది ప్రాంతం నిండిపోయింది. శ్మశాన కొల్లలో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతుందనే నమ్మకంతో అమ్మవారిని దర్శించుకునేందుకు చిత్తూరు నగరంతో పాటు చుట్టుప్రక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి మరుసటి రోజున చిత్తూరు నగరంలో మాయాన సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సాంప్రదాయ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్లు. మాయాన సేవ మహాశివరాత్రి మరుసటి రోజున నిర్వహిస్తారు. పరమశివుణ్ణి అవమానించిన దక్ష మహారాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ పరమశివుడు సతీమణి పార్వతీదేవి అంకాల పరమేశ్వరి, పార్వతీదేవి తండ్రి దక్షుడు. లోక కళ్యాణం కోసం దక్షుడు దక్ష యాగాన్ని, ఈ యాగాన్ని అల్లుడైన పరమేశ్వరుడు దక్షుడు ఆహ్వానించలేదని, దీంతో కోపోద్రిక్తులైన మహాశివుడు దక్ష యాగానికి వెళ్లకూడదు అంటూ పార్వతీదేవికి చెప్పాడు. దీంతో పరమేశ్వరుడు అవతారంలో వచ్చే వీరభద్రుడు భూత వాహనంపై వచ్చి దక్ష యాగాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంహరించడమే ఈ ఉత్సవం. ఈరోజు పూనకాలతో ఊగిపోయే భక్తుల్ని అదుపు చేయడానికి చెమటోడుస్తారు. మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు మహా కుంభాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు. భక్తులు రెండు చేతులు జోడించి వారి ఎదుట మోకాళ్ల మీద వరుసగా బారులు తీరుతారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఆ మట్టి ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతాన భాగ్యం, రోగ బాధల నుండి విముక్తి, భూత పిశాచాలు ముట్టుకోవని నమ్ముతారు. వారిచే 191 సంవత్సరం ఈ సంవత్సరం జరుపుతున్నాము. కావున అమ్మవారి గుడికి రేపు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కోరికలు అడిగినా తప్పనిసరిగా అమ్మవారు ఆ కోరికలు తీరుతారు. కాబట్టి మీరు భక్తులందరూ కూడా ఇది చిత్తూరులో రాను రాను మసాలా కొల కాలంలో మహాశివరాత్రి సందర్భంగా ఎవరికే తెచ్చలేదు మసాలా కొల జరిగింది. ఆ మసాలా కొల కార్యక్రమం చిత్తూరులో ఉన్న వాళ్ళు 150 మంది చూసేలేదు, 9 మంది చూసేలేదు. వాళ్ళు చూసారంటే దీని యొక్క విశేషం, దాని యొక్క ప్రాముఖ్యత ఏమని మీకు తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా అమ్మవారిని శివరాత్రి మరుసటి రోజున అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం. అటు రాని పక్షంలో